హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చి మేము రీసెంట్గా అమెజాన్ నుంచి పర్చేస్ చేసామన్నమాట. ఇది ఏంటి అనేది మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం రండి. సో ఇక్కడైతే మనకి మాన్యువల్ ఇచ్చారు అండ్ ఇది వచ్చి ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట, చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఎందుకు అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు అంటే ఇక్కడ మాకు చాలా కన్స్ట్రక్షన్స్ వల్ల చాలా డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో చాలామంది మాకు సజెస్ట్ చేశారు ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోండి, కొంచెం డస్ట్ అండ్ తగ్గుతుంది కొంచెం అని. సో అందుకని పర్చేస్ చేసాము. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇదైతే చిన్న ఏసీ లాగా అనిపించింది అనమాట, మినీ ఏసీ లాగా మాకు చూడడానికి. చాలా బాగుంది అండ్ అంటే ఏసీ లాగే ఉంది కొంచెం చూడడానికి. అండ్ ఇదైతే ఫస్ట్ ఇలా ఉంది అండ్ దీంట్లో వచ్చి మాన్యువల్ అంటే మనకి సెట్టింగ్స్ కూడా ఇచ్చారు. అంటే పవర్ బటన్ ఇంకా కొన్ని సెట్టింగ్స్కి ఇచ్చేసారు. అంటే రిమోట్ అలా ఏమి ఉండదు దీనికి, జస్ట్ అక్కడ మాత్రం మనకి బటన్స్ ఇచ్చారనమాట. సో చూడడానికి చిన్న ఏసీ లాగా అనిపించింది నాకైతే. ఓపెన్ అయితే చేసేసాము. సో దీంట్లో మాన్యువల్ అండ్ ఈ బాక్స్ అయితే వచ్చింది అంతే, ఇంకేం లేదు. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను ఒక 1 మంత్ యూస్ చేశాక మీకు రివ్యూ అయితే మళ్ళీ షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దీనికి పవర్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ అయితే అది చెక్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఇలా పవర్ వస్తుందా లేదా అని ఫస్ట్ అయితే చెక్ చేసాము. సో పవర్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఒక లైట్ కూడా మనకి వస్తుంది కదా. సో ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఇచ్చారు, ఆటో అండ్ ఆటో అండ్ సైలెంట్ 1, 2 అలా ఇచ్చారనమాట ఆప్షన్స్. అండ్ ఈ ప్యూరిఫైయర్లో మనకైతే ఈ టూ ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. వన్ అయితే ఇలా బ్లాక్గా ఉంది అండ్ ఇంకొకటి గ్రీన్ది అనమాట. సో బ్లాక్ది అయితే మనకి నార్మల్గా క్లీన్కి యూజ్ చేస్తాం కదా, అలాంటి షీట్ అనమాట అది మొత్తం. అండ్ ఇవి రెండు ఇలా ఇచ్చారు. సో వీటిని ఫస్ట్ అయితే మనం ఈ కవర్స్ని రిమూవ్ చేయాలి అండ్ వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి ఎలా పెట్టాలి అనేది మాన్యువల్లో మనకి ఇస్తారు. సో అక్కడ చూసి మనం దీన్ని సెటప్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగానే సెట్ చేసుకోవచ్చు, అంత ఇంకా ఏం మనం సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ కవర్స్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత సో చూసారా, ఇదైతే మనం క్లీన్ చేస్తాం కదా దానిలాగే ఉంటుంది అనమాట సేమ్. సో ఇదైతే గ్రీన్ది మన కవర్ రిమూవ్ చేసిన తర్వాత వన్ సైడ్ ఏమో వైట్గా ఉంది కదా, ఇంకొక సైడ్ ఇలా గ్రీన్గా ఉంటుంది. అండ్ ఈ గ్రీన్ ఫస్ట్ అయితే మనము ఈ బ్లాక్ది ఉంది కదా, ఈ బ్లాక్ది అయితే కింద అరేంజ్ చేయాలి ఇలాగా. బ్లాక్ది అరేంజ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ది అయితే దానిపైన ఇలా ఫిక్స్ చేయొచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి ఇలా స్టిక్ అవ్వడానికి ఇచ్చారు. సో దానివల్ల కొంచెం స్టిక్ చేసిన తర్వాత బ్లాక్ది పెడితే బాగుంటుంది, ఫాస్ట్గా పెట్టేయచ్చు, లేకపోతే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరైతే స్టిక్ చేసిన తర్వాత బ్లాక్ది తర్వాత ఈ గ్రీన్ది రెండు మిక్స్ చేసి తర్వాత దీంట్లోకి ఇలా ఫిక్స్ చేయండి. కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోయి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చి ఫిల్టర్స్. సో దీనివల్లే మనకి ఎయిర్ అనేది ఇన్ అండ్ అవుట్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ అనేది డస్ట్ అవంతా ఉండిపోతుంది ఇక్కడే. సో ఇది వచ్చి ఇలా ఫిక్స్ చేసేసాము. ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని ఏసీ అంటున్నాం, ప్యూరిఫైయర్కి ఫిక్స్ చేద్దాము. ఇలా ఫిక్స్ చేసేయాలన్నమాట, అంతే, చాలా ఈజీ. సో ఎవరైనా ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే మీకు యూజ్ అవుతుందా లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మాన్యువల్ని ఇంకా ఆన్ చేసి ఇంకా మాన్యువల్ని ఆటోలో పెట్టాము, ఫస్ట్ టైం కదా. సో ఆటోలో పెట్టి ఒకసారి చెక్ చేస్తున్నాం అన్నీ. ఆటోలో పెట్టి రన్ చేసాము. రన్ చేసిన ఒక 5 మినిట్స్ అంటే 1 or 2 మినిట్స్ వరకు కూడా ఆరెంజ్ కలర్ చూపించింది. అండ్ ఆ తర్వాత 5 మినిట్స్కి అలా రెడ్ కలర్ చూపించింది. అంటే బేస్డ్ ఆన్ ఈ కలర్ మన ఎయిర్ అనేది ఎంత ప్యూరిటీ ఉంది అనేది మనకి చూపిస్తుందంట ఈ ప్యూరిఫైయర్ అయితే. సో మాకైతే రెడ్ వచ్చింది, అంటే అంత ఎయిర్ అనేది అంత ప్యూరిటీ ఉందన్నమాట. అంటే అంత ప్యూర్గా లేదు ఎయిర్ అనేది రెడ్ ఉంటే చాలా.
అందుకని సో ఒక 12 అవర్స్ తర్వాతేమో మాకు అది లైట్ అనేది ఆరెంజ్ లాగా చేంజ్ అయింది. సో అది అందుకని ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కొన్నామన్నమాట. ఎయిర్ అనేది అంత డస్టీగా ఉంది ఈ ఏరియాలో. అది అందుకని కొన్నాము. సో మీలో ఎంతమంది పర్చేస్ చేశారు అండ్ ఎవరికి ఎలా అనిపించింది ఈ ప్యూరిఫైయర్ అనేది యూజ్ చేసిన తర్వాత అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ సో ఈ వీడియో అయితే కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అనుకుని నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఈ ఈ ప్యూరిఫైయర్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అమెజాన్లో సెర్చ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కాస్ట్ ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అందుకే నేనేం కాస్ట్ మెన్షన్ చేయట్లేదు దీని కాస్ట్. అండ్ మీకు ఎవరికైనా యూజ్ అయ్యింటే ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.